అభిమాన నాయకులు దివంగత చిత్తూరు మాజీ ఎంపీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 89వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్, మాజీ ఎంపీ రత్నమ్మల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక ఎన్టీఆర్ కొడూరులోని రామకృష్ణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంగనూరు అభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి సంవత్సరం కూడా రామకృష్ణారెడ్డి గారి జయంతి అయితే ఏమి, వర్ధంతి అయితే ఏమి, ప్రతి సంవత్సరం కూడా వారి అభిమానులైన మేమందరూ కూడా జరుపుకుంటాము. వారి కుటుంబ సభ్యులు వాళ్ళు కలవాతలో జరుపుకుంటారు. నూతన కాలువ మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు అయితే వారి కుటుంబ సభ్యులు ఘనంగా కలవాత గ్రామంలో ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటారు. ఇక్కడ పుంగనూరు హెడ్ క్వార్టర్ లో మేము అభిమానులంతా కూడా వారి పేరు మీద ఇప్పుడే కూడా బీసీ కాలనీలో శరణాలయంలో అన్నదాన కార్యక్రమం చేసి వచ్చాము. ఇక్కడ కూడా వాళ్ళ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ అయితే ఏమి, అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. రామకృష్ణారెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి కూడా ఎన్నో పదవులు అలంకరించి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో సేవలు చిత్తూరు జిల్లాకు చేయడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాలకు రోడ్లు అయితే ఏమి, త్రాగునీరు అయితే ఏమి, బస్ షెల్టర్లు అయితే ఏమి, షాదీ ఖానాలు అయితే ఏమి, ప్రతి ఊరికి కూడా రోడ్లు వేయడం జరిగింది. వారు చేసిన కార్యక్రమాలు ఇప్పటికి కూడా నిలిచి ఉన్నాయి. వారి పేరు మీద మనము ఈరోజు వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశస్సులు వారి కుటుంబానికే కాకుండా మన అందరి పైన కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన పుంగనూరు పట్టణ నడిబొడ్డున శ్రీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి గారి 89వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఓటమి ఎరుగని నాయకుడుగా ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతేనేమి, పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడైతేనేమి ఆయన చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేకమనేసి కూడా మనం చేసుకుంటా ఉన్నాము. ఈ రోజు మన పుంగనూరు పట్టణంలో ఒక బీడీ కాలనీ కావచ్చు, ఒక ధోబీ కాలనీ కావచ్చు, భగత్ సింగ్ కాలనీ కావచ్చు, అదేవిధంగా నక్కబండ కాలనీ కావచ్చు, ఆయన ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా అక్కడ స్థలాలు చూసి ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడంతో ఆ కాలనీలంతా కూడా సుమారు ఇప్పుడు కొంతమంది వేల మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా గ్రామాల్లో అయితే బస్ షెల్టర్లు గతంలో ఎప్పుడూ లేవు. ఆ బస్ షెల్టర్లు ఆయన అధికారం చేపట్టిన అప్పుడు మాత్రము బస్ షెల్టర్లు పెట్టి ఎక్కడ పోయినా కూడా బస్సులు ఎక్కే వాళ్ళకి కానీ వాన వచ్చినా ఎండొచ్చినా నీడ ఉండేదానికి ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా మన పుంగనూరు పట్టణానికి అయితేనేమి, జిల్లా వ్యాప్తంగా అయితేనేమి మంచినీటి కొరత వచ్చినప్పుడు ఆయన సొంత నిధులతో ఎంపీ నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారి సొంత నిధులతో వాటర్ ట్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అదే ట్యాంకులు ఉన్నాయి కానీ మన మున్సిపాలిటీలో ఇప్పుడైతే వేరే ట్యాంకులు అయితే వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోవని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారు. కార్యక్రమంలో అనిల్ రాయల్, నూరుల్లా, సయ్యద్ బాషా, అఫ్రోజ్, నూర్షా, అజీజ్, బాబా, నూరు, టీడీపీ నాయకులు, రామకృష్ణారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.